అసలు శబరిమలలో మకర సంక్రాంతి రోజు కనిపించే దీపం వెనక అసలు రహస్యం ఏంటి? నిజంగానే అయ్యప్ప స్వామి ఆ దీపం వెనక ఉన్నాడా? కొన్ని వందల సంవత్సరాల నుంచి కొలుక్కరాని విషయం ఇది. కొన్ని లక్షల మంది అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అలాగే శబరిమల వెళ్ళి మణికంఠుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు మాత్రం ఆ దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల్లో స్వాములైతే వేరే వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి వెయిట్ చేసి మరీ దాన్ని దర్శనం చేసుకుని వెళ్తారు. కాకపోతే నిజానికి శాస్త్రీయపరంగా చూసుకోవాలి అంటే పొన్నంబలమేడు అనే ఒక ఊరి వాళ్ళు ఆ దీపాన్ని వెలిగిస్తారు. అదేంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. అంతేగాని ఆ దీపం వెనక ఇంకేదో దైవరూపం కానీ అయ్యప్ప స్వామి కానీ ఇంకేదో లేదు. కానీ ఆ దీపం దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒక మంచి విషయం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. చాలామంది దీన్ని మూఢనమ్మకం అని తీసిపారేస్తారు కానీ ఆ దీపం తాలూకా శక్తి చాలా మందికి తెలియదు. దీనితో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది నా వైపు నుంచి. మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. అసలు అయ్యప్ప స్వామి మాలను అమ్మాయిలు ఎందుకు చాలా తక్కువ సంఖ్యలో వేస్తారు? మీలో ఎవరికైనా ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.